ఈ వీడియోలో మనం ఇక్విజన్ DVR లో ప్లేబ్యాక్ ఎలా చూడాలని స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చూద్దాము. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ఇక లేట్ చేయగానే వీడియోలోకి వస్తే మీ సీసీ కెమెరాని ఇలా టీవీ కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది. సో ఇందులో మీరు ఫస్ట్ ప్లేబ్యాక్ సెలెక్ట్ చేసుకోండి. ప్లేబ్యాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. సో ఇందులో మనకి ఫస్ట్ ఈ లైన్స్ వచ్చేసి కెమెరాస్ అన్నమాట. మీరు ఏ కెమెరా యొక్క ప్లేబ్యాక్ చూడాలనుకుంటున్నారో ఆ కెమెరా అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు 2 కెమెరాల ప్లేబ్యాక్ ఎట్ ఏ టైం కావాలి, 3 కెమెరాస్ ఎట్ ఏ టైం కావాలి అనుకుంటే అక్కడ 3 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి క్యాలెండర్ వస్తుంది. ఈ క్యాలెండర్ లో మీకు డేటా ఏ రోజుది కావాలి, ఏ రోజు ప్లేబ్యాక్ మీరు చూడాలనుకుంటున్నారో ఆ రోజు డేటా సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ కెమెరాస్ ఈ రోజు ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు 27 డేట్ ఒకటే బ్లూ కలర్ లో కనిపిస్తుంది. మీ కెమెరాలు ఇంత ముందు నుంచి నడుస్తున్నట్లయితే మీకు మిగతా డేట్స్ కూడా ఫుల్ అయి ఉంటాయి. సో మీకు ఏ డేట్ కావాలో ఆ డేట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టైం లైన్ లో బ్లూ కలర్ లో ఫుల్ అయి ఉంటుంది. ఈ టైం లైన్ వచ్చేసి 24 అవర్స్ మనకి డేటా ఉంటుంది. సో మీకు ఎప్పుడు ఏ టైంలో ప్లేబ్యాక్ కావాలి, ఎక్కడ జరిగింది కావాలి అనేసి చూడాలనుకుంటే అక్కడ మౌస్ పాయింటర్ డబుల్ టిక్ ఇస్తే మీకు ఆ టైంలో ప్లేబ్యాక్ మీకు ఆటోమేటిక్ ప్లే అయిపోతుంది. సో ఇలా మీరు క్లియర్ గా మీరు ప్లేబ్యాక్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి.